ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడి పందాల బరులు క్యాసినో నిర్వహణకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గండేపల్లి వద్ద రోడ్డు పక్కనే టెంట్లు వేశారు క్యాసినో నిర్వాహకులు. టీడీపీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం, చీర్ గర్ల్స్ తో క్యాసినో నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తైనా చూడటం లేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, కవిత, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నందిగామ నియోజకవర్గంలో కంచికచర్లకు సంబంధించిన గండేపల్లిలో క్యాసినో నిర్వహణకైతే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. పండగ 3 రోజుల పాటు పూర్తిగా మద్యం, అదేవిధంగా చీర్ గర్ల్స్ తో క్యాసినో నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు గానీ, క్యాసినో గానీ, లేకపోతే గ్యాంబ్లింగ్ ఇటువంటి ఎక్కడ నిర్వహించకూడదని ఇప్పటికే హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసినా అవన్నీ కూడా పక్కన పెట్టి పూర్తిగా కూటమి నేతలు ఇటు కోడి పందాల నిర్వహణ గానీ, క్యాసినో గానీ ఇవన్నీ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ అడ్డుకట్టేయాల్సిన పోలీసులు అయితే పూర్తిగా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైతే అధికార పార్టీ నేతలు ఉన్నారో ఆ నేతల ఆదేశాలను కొనసాగిస్తూ ఎక్కడికక్కడ జరుగుతున్న క్యాసినోకి పర్మిషన్ ఇస్తున్న పరిస్థితి, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ప్రధానంగా అంటే రెగ్యులర్ గా ఉండే ప్రదేశాలతో పాటు ప్రధానంగా దేవుడి నమ్మకాన్ని చాలా మంది చూసుకుంటారు. పెనగంచిపోలు సంబంధించి ఇదే నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గంలోనే పెనగంచిపోలులో తిరుపతి ఆలయం సమీపంలో మామిడి తోటలో ఒక క్యాసినోని ఏర్పాటు చేశారు. కేవలం అమ్మవారి టెంపుల్ కి అతి దగ్గర దూరంలోనే ఈ క్యాసినో కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 50,000 రూపాయలు ఒక్కో టికెట్ కి వసూలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న విజయవాడ సిపి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఎక్కడా కూడా కోడి పందాలు గానీ, క్యాసినో గానీ, గ్యాంబ్లింగ్ గానీ ఇటువంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనలన్నీ పేరుకు మాత్రమే ప్రకటనగా మిగిలిపోతాయి. ఆచరణ మాత్రం అధికార పార్టీ నేతలు ఏది చెబితే దానికి అడుగులకు మడుగులెత్తే పరిస్థితి విజయవాడ నగరంలో కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలీసుల తీరు ఆ విధంగా ఉందని చెప్పొచ్చు. ఎన్నిటిని అడ్డుకట్టవేయాల్సిన పోలీసులు పూర్తిగా అధికార పార్టీ నేతలు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. మరొక పక్క అధికార పార్టీ నేతలు ప్రధానంగా తెలుగుదేశం ముఖ్య నాయకుల ఆధ్వర్యంలోని ఈ క్యాసినో ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్ల బరులన్నీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాన్ని అంతా కూడా పోలీసులు దగ్గర చూసే పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూస్తే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఈ బరులన్నీ కూడా రన్నింగ్ లోకి వచ్చే విధంగా ఇప్పటికే చేసిన పరిస్థితి. ఒక చోట కాదు, ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అన్ని చోట్ల అనధికారికంగా ఈ కోడి పందాలు గానీ, క్యాసినో గానీ, గ్యాంబ్లింగ్ కి సంబంధించిన ఆటల నిర్వహణకి పూర్తిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేతలంతా కూడా నడుము బిగించారు. దానికి పోలీసులు వత్తాసు పలుకుతున్న పరిస్థితి ఎన్టీఆర్ జిల్లా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.